ఎక్కడి వరకు మునిగిపోయిందమ్మా? లోపల వరకు అయితే వచ్చేసింది. లోపల వరకు వచ్చి అయితే కొంచెం హైట్ లో ఉండబట్టి బాత్రూమ్ కొంతవరకు సేఫ్, కొంతవరకు ఒక మాదిరిగా నిండిపోయినాయి అనమాట. ఫ్లోర్ మాత్రం ఉంది. ఎలా అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ కార్యక్రమాలు అందినాయా ఆ టైంలో? పర్వాలేదండి, చేసే సర్వీస్ ఫుడ్ చేసి కానీ పర్వాలేదు. ఇచ్చారా? ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి? చేస్తున్నారు, వస్తున్నారు. ఓకే, మినిస్టర్ గారు వచ్చారు, చేస్తున్నారు. ఎలా అనిపించింది ప్రభుత్వ పనితీరు? ఎలా అనిపించింది ఈసారి? చంద్రబాబు గారిది బాగుందండి, ఆయన పరిపాలన బాగుంది. ఇదే మూమెంట్ లో జగన్ ఉంటే మేము ఏమైపోయాము, నేను ఇది చెప్పగలుచుకున్నాను. చంద్రబాబు ఉండబట్టి ఇంతవరకు వరకైనా జరిగింది ఇంత ఇదిగా. అంటే రాత్రి పూటలు కూడా ఆయనే వచ్చి స్వయంగా ఇటు చాలా చేశారండి, చాలా. ఆ వయసులో ఆయన చేశాడంటే 2 గంటలు పడుకున్నారేమో ఆయన, నాకు తెలిసి 4కి రిటర్న్ అయ్యారు, మళ్ళీ 6 మళ్ళీ వెళ్ళారు. ఎన్నో కిలోమీటర్లు జేసీపీ మీద కూడా తిరిగారు. ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేయాలి. నేను అదే ఇంకా తర్వాత ఇదంతా అయిన తర్వాత చేద్దాం కావాలనుకుంటున్నా. ఆయన పరిపాలన కాబట్టి ఇంతవరకు ఇంతైనా బాగుందండి. అది నిజంగా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా నిజంగా ఆయనకి ఈసారికి మనం ఎన్నుకోపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? 2029 లో కోవిడ్ వచ్చినప్పుడు అసలు ఏం చేశాడండి జగన్? 19 లో సారీ, ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఒక 1000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అమ్మఒడి కామన్, ఇంకా అదంతా కాదని నేను అన్ను చేశారు. కాకపోతే ఇదే మూమెంట్ లో ఆయన ఉంటే మాత్రం ఎంత ఇదైతే జరిగేది కాదు, నష్టపోయేవాళ్ళు ప్రజలు. బాగా అనిపించింది, బాగా అనిపించింది చాలా. 100% అసలు చాలా గ్రేట్. సార్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి ఇక్కడ ఏరియాలో సింగనగర్? సార్ మొన్న ఈవినింగ్ నుంచి నైట్ మళ్ళీ ఫ్లడ్ వాటర్ పెరుగుతుంది సార్. యాక్చువల్లీ గళ్ళు పడడం వల్ల పైనుంచి వాటర్ అనేది వస్తుంది. యాక్చువల్లీ అధికారులు అన్నారు కాబట్టి అన్నారే కానీ బట్ వాటర్ అనేది ఫ్లోటింగ్ వస్తుంది. అండ్ ఎస్టర్డే కూడా రెయిన్ పడింది కదా, ఆ రెయిన్ వల్ల కొద్దిగా వాటర్ ప్రభావం పడింది. బట్ వచ్చి క్లీనింగ్ విఎంసీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కానీ ఉన్న చెత్తను తీసుకెళ్తే బెటర్. కొద్దిగా మీ కెమెరా నటు తిప్పితే కనుక అసలు చూడండి, అది అన్ని ఇళ్లలో చెత్త అది. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ పురుగులు, వాటర్ అవన్నీ వస్తున్నాయి. అండ్ అధికారులు నెంబర్ ఇస్తున్నారనే కానీ మేము వేరే పనుల్లో బిజీలో ఉన్నాము. అండ్ ఈవెన్ ఇక్కడ ఉన్న లోకల్ అధికారులు, కార్యకర్తలకు చెప్తున్నాము. బట్ వాటి వల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇది ఇంత బాగా చేస్తున్నారు కానీ ఇది ఒక్కటే చిన్నవి మైనర్ మిస్టేక్స్ జరుగుతున్నాయి. కొద్దిగా ఇది కూడా కొద్దిగా రెక్టిఫై చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే కంప్లీట్ గా మునిగిపోయినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎలాంటి సహాయ కార్యక్రమాలు అండి? ముందు ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఫుడ్ అనేది వస్తుంది. వాటర్ వల్ల పిల్లలకి పాలు ఇస్తున్నారు సార్. మాకైతే పాలు అనేది మార్నింగ్ ఒకసారి సర్వ్ చేస్తున్నారు, ఈవినింగ్ కూడా. యాక్చువల్ నేను కూడా హెల్ప్ చేశాను. ఈవెన్ నాకు చిన్న దెబ్బలు కూడా తగిలైంది. అండ్ ఈవెన్ కాళ్ళకు కూడా గుచ్చుకున్నాయి. మా ఫ్రెండ్ కూడా గుచ్చుకుంది. ఈ టీం ఈ రోడ్ లో 4 ఉన్నారు సార్. మేమే మార్నింగ్ మీరే ముందుకు వచ్చారు. ఈవెన్ ఎస్టర్డే ఎర్లీ మార్నింగ్ 6:30కి నేను మిల్క్ ఇవ్వడం జరిగింది. లోపల వరకు వెళ్ళి ఫ్రీగానే ఇచ్చిందా గవర్నమెంట్? ఫ్రీగానే సార్, టోటల్లీ ఫ్రీ. ఇక్కడ మాకు సచివాలయం ఉంది, ఆ సచివాలయం నుంచి మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మనీ గారు అని ఉంటారు, ఆవిడ మాకు ఫుడ్ అందించి కుర్రోళ్ళ ద్వారా ఫుడ్ అన్ని సప్లై చేస్తున్నాము. అండ్ ఈవెన్ పోలీసులు, మా వెనకాల పోలీసు కూడా వస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా ఎవరైనా ఒకటి రావడం ఒకటి తగ్గడం అలా ఏం లేదు, అందరు సరిసమానంగానే పంచుతున్నారు. అండ్ చాలా హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ సైడ్, ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా. ఈ టైంలో ప్రభుత్వం అందుబాటులో అందరికి మంచి పని చేసిందంటారా? మంచి పని చేస్తుంది, చాలా మంచి పని చేసింది సార్. కొద్దిగా శానిటైజింగ్ పరంగా కొద్దిగా చేస్తే క్లియరింగ్ అవగానే కొద్దిగా చేస్తే బెటర్. అండ్ ఈ వాటర్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, తొందరగా ప్రభుత్వం స్పందించి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతున్నాము. ఎందుకంటే చాలా విధంగా ఇప్పుడు మా సిస్టర్ ఇక్కడ లాస్ట్ నుంచి 3వ హౌస్, వాళ్ళైతే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అండ్ టీవీ అన్ని ఇబ్బంది అయిపోయింది. అండ్ వాటర్ లో పరుపు అన్ని పడుకోవడానికి కూడా అసలు ఎటువంటిది లేదు. ఎటువంటి విధంగా హెల్ప్ చేస్తే బెటర్. అట్లీస్ట్ ఫ్యామిలీకి ఎంతైనా ఇస్తే ఆర్థిక సహాయంగా. అండ్ కొంతమంది అయితే ఇక్కడ ఈ సందులో లాస్ట్ లో ఉన్నారు, అట్లీస్ట్ లాక్స్ లో ఇది వచ్చింది. అందరికీ కాకుండా బాగా మునిగిన వాళ్ళకి ఎక్కువ ఆర్థిక సహాయం, కొద్దిగా ఎదురున్న వాళ్ళకి అలానే ఆ విధంగా ఆర్థిక సహాయం చేస్తే ప్రభుత్వం నుంచి కోరుచున్నాము. ఆ ప్రభుత్వం నుంచి ఆ మాట వస్తుందని చూస్తున్నాం కానీ రావట్లేదు. కొద్దిగా ప్రభుత్వం కొన్ని రోజులు పోయిన తర్వాత అయినా కూడా ఆర్థిక సహాయంగా నిలబడుతుంది కోరుతున్నాము. అండ్ మోర్ ఓవర్ షాప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. మా షాప్ కూడా మునిగింది, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు దయచేసి ఈ వీడియో రీచ్ అయితే కనుక ఆర్థిక సాయం కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.